సో ట్యాక్స్ బుక్స్ ఏ విధంగా మనం ఆన్లైన్లో యాడ్ చేసుకోవాలి ఈ పంచాయతీలో అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మీరు ఇక్కడ మీకు కనిపించే ఆప్షన్స్లో పైన మనకి జీపీ మానిటరింగ్, పిఆర్ఎస్ అండ్ హౌస్ ట్యాక్స్ ఉంది కదా, హౌస్ ట్యాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ వస్తాయి. అందులో మాస్టర్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ మాస్టర్స్ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే కొత్త బుక్ ఎంట్రీ చేయాలంటే ముందుగా పాత బుక్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది చూసుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ ఓపెన్ ఉంటే ఆ బుక్ని క్లోజ్ చేయాలి. సో దానికోసం మాస్టర్స్లోకి వెళ్ళి మాస్టర్స్లో పిఆర్ఏ స్పెసిఫిక్ మాస్టర్ అండ్ ఇందులో మాడిఫై మాస్టర్స్లోకి వెళ్ళండి. అంటే ముందుగా మనం ఆ బుక్ని మాడిఫై చేయాలి కాబట్టి మాడిఫై మాస్టర్స్లోకి వస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనబడతాయి మీకు. అంటే మనకి మాస్టర్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ మాస్టర్స్ అన్నీ కూడా కనబడతాయి. అందులో మీరు రిసీట్ బుక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, మీకు రిసీట్ బుక్ డీటెయిల్స్ మాడిఫై చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఇందులో మీకు ఎన్నైతే రిసీట్ బుక్స్ ప్రజెంట్ ఇందులో అవైలబుల్ ఉన్నాయో ఈ పంచాయతీలో మీ లాగిన్లో అవన్నీ కనబడతాయి. సో ఇందులో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్ లేదా క్లోజింగ్ డేట్ అనేది ప్రతిదానికి ఉంటుంది. కానీ ఏదైతే బుక్ ప్రజెంట్ ఓపెన్ ఉందో దానికి మాత్రం ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇక్కడ ఉండదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బుక్ దగ్గర ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఆ పర్టికులర్ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. ఇదిగోండి ఇలా. సో ఇందులో మీకు స్టార్టింగ్ డేట్ ఉంది ఇక్కడ, బట్ క్లోజింగ్ డేట్ అనేది ఇక్కడ లేదు. సో మీరేం చేయాలి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ బుక్ కాబట్టి లాస్ట్ క్లోజింగ్ చేయడానికి క్లోజింగ్ డేట్ తీసుకోండి. సో ఇందులో లాస్ట్కి రండి. సో మార్చ్ 31 తీసుకోండి. తీసుకున్న తర్వాత లాస్ట్ రిసిప్ట్ యూజ్డ్ అని అడుగుతుంది. సో మీరు లాస్ట్ రిసిప్ట్ ఏది యూజ్ చేస్తారో ఆ ఎండింగ్ రిసిప్ట్ నెంబర్ ఇక్కడ వేయండి. సో టోటల్గా యూజ్ చేస్తుంటే ఆ టోటల్ లాస్ట్ రిసిప్ట్ బుక్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదా మధ్యలో దాంట్లో లాస్ట్ బుక్ నెంబర్ లేదా లాస్ట్ రిసిప్ట్ నెంబర్ మీరు ఏది యూజ్ చేస్తారో ఆ నెంబర్ వేసి సేవ్ చేయండి. సో రికార్డ్ మోడిఫై అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే కొత్త రిసిప్ట్ బుక్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఒకేసారి ఒక్క బుక్ మాత్రమే ఆన్లైన్లో ఓపెన్ ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ వేరే బుక్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. సో ముందుగా క్రియేట్ మాస్టర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందాకట్లాగే సేమ్ రిసిప్ట్ బుక్ ఎంట్రీ డీటెయిల్స్ అండ్ ఇందులో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే సేమ్ ఆప్షన్స్ మీకు అడుగుతుంది. అంటే రిసిప్ట్ బుక్ నెంబరు, బిల్ కలెక్టరు, అదేవిధంగా స్టార్టింగ్ రిసిప్ట్ నెంబరు, ఎండింగ్ రిసిప్ట్ నెంబర్, ఈ విధంగా. సో ఇక్కడ రిసిప్ట్ బుక్ నెంబర్ ఎంటర్ చేయండి, 1347 రిసిప్ట్ బుక్ నెంబర్. అండ్ బిల్ కలెక్టర్ ఎవరంటే వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ రిసిప్ట్ బుక్ స్టార్టింగ్ నెంబర్, సో స్టార్టింగ్ నెంబర్ 134601 అండ్ ఎండింగ్ నెంబర్ 134700. ఓకే. అండ్ డేట్, సో ఫస్ట్ ఇష్యూ డేట్ ఏంటనేది మీరు బుక్ ఇష్యూ డేట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్లోజింగ్ డేట్ ఇవ్వద్దు, ఎందుకంటే క్లోజింగ్ డేట్ ఇస్తే బుక్ అనేది మీకు డైరెక్ట్ డేటా ఎంట్రీ చేయడానికి ఉండదు, క్లోజ్ అయిపోతుంది. సో అది మీ బుక్ ఎంట్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్లోజింగ్ డేట్ ఇవ్వండి. ఇప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఇక్కడ రిసిప్ట్ బుక్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, మాన్యువల్ రిసిప్ట్ బుక్ విత్ మిస్సింగ్ రిసిప్ట్స్ ఫౌండ్, అలాగే మాన్యువల్ రిసిప్ట్ బుక్ విత్ నో మిస్సింగ్ రిసిప్ట్ ఫౌండ్. అంటే ఏమైనా రిసిప్ట్ బుక్లో మిస్సింగ్స్ ఉంటాయి, మీరు ఫస్ట్ ఆప్షన్ని, లేదు కంటిన్యూగా ఉన్నాయి ఏం మిస్సింగ్ లేవంటే సెకండ్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. తీసుకొని ఇక్కడ డీటెయిల్స్ మరొకసారి చెక్ చేసుకొని సేవ్ అనండి. సో ఈ విధంగా ఏమవుతుంటే మీకు రిసిప్ట్ బుక్ అనేది ఇన్సర్ట్ అవుతుంది, రికార్డ్ ఇన్సర్టెడ్ అని మీకు మెసేజ్ కూడా వస్తుంది. దీని తర్వాత మీరు మళ్ళీ మీకు కావాల్సిన రిసిప్ట్ బుక్ ఎంట్రీస్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.